మిథున కోసం గుడికి వెళ్ళిన దేవాకి మిథున విషయంలో ఒక షాకింగ్ సంఘటనే ఎదురవుతుంది. మిథున కిడ్నాప్ చేయడం జరుగుతుందనమాట. మిథునని ఇంతకీ ఎవరు కిడ్నాప్ చేశారు? ఆదిత్యనా, లేకుంటే మిథునని ఫాలో అవుతూ ఉన్న పోలీసా అనేది ఈ వీడియోలో చూద్దాం. మిథున చాలా ఆశగా ఎంతో ఇష్టంగా గుడికైతే వెళ్తుంది. అందులోనూ దేవ వాళ్ళ నానమ్మకు చెప్పి దేవాని గుడికి పంపించండి నిద్ర లేవగానని కూడా చెప్పి పంపించుంటుంది. మిథున చెప్పిన ప్రకారమే దేవ వాళ్ళ నానమ్మ కూడా దేవాని గుడికి వెళ్ళరా, ఈరోజు నీకు ఒక మంచి అద్భుతమైన సంఘటన జరుగుతుందని కూడా చెప్పుంటుంది. వీళ్ళిద్దరూ గుడిలో ఒకటైపోతారు, దగ్గరైపోతారు, వీళ్ళు మనసు విప్పి మాట్లాడుకుంటారు. ఆల్రెడీ దేవాతో చాలా వరకు మాట్లాడింది దేవ వాళ్ళ నానమ్మ. అంటే మిథున విషయంలో తన మనసు మార్చుకునే రకంగా మాట్లాడుంటుంది. అయితే మిథునకి అనుక్షణం దేవ భయపడుతూనే ఉంటాడు. ఏం జరుగుతుందో ఏమో అన్నట్టుగా కంగారు పడుతూ ఉంటాడు. అదేమనంటే బాధ్యత అంటాడు, ప్రేమను మాత్రం బయట పెట్టాడు, అహం అనే ముసుగుతో ఉంటాడనమాట. అయితే ఇక మిథున గుడికి వెళ్ళింది కదా, గుడికి అయితే వెళ్ళలేదన్నమాట. దేవ ఏంటి విషయం తెలియక గుడికి వెళ్ళి పూజారి గారిని అడుగుతాడు. పూజారి మిథున రాలేదు బాబు ఇక్కడికి అని చెప్తే, ఇక అదేంటి నానమ్మేమో గుడికి వెళ్ళిందని చెప్పింది, కానీ మిథున ఇక్కడికి రాకపోవడం ఏంటి అంటే ఎటు వెళ్ళి ఉంటుంది, అయినా ఇది ఊరు కొత్త కదా, తనకేం తెలియదు కదా, నేనంటే చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉన్నాను పెరిగాను తెలుసు కాబట్టి, కానీ మిథునకు తెలియదు కదా, మరి ఎట్లా వెళ్ళుంటుంది, గుడి ఏమన్నా దారి మర్చిపోయిందా ఏంటి అని అయితే చాలా రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాడు. అందులోనూ మిథున గురించి ఆ రౌడీలు మాట్లాడినవి, అలాగే పోలీస్ గురించి ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటాడు. మిథున ఏమైనా ప్రమాదంలో పడిందా అన్నట్టుగా ఆలోచిస్తాడనమాట. ఆ ఆలోచన కూడా తను తీసుకోలేకపోతాడు. ఏదైతే ఆలోచించాడో మిథున విషయంలో దేవ కరెక్ట్గా అదే జరిగిందనమాట. ఈ పోలీసు ఉన్నాడు కదా, ఈ పోలీసు మిథునని తన జీప్లో ఎక్కించుకొని చేతులు అలాగే నోటికి క్లాత్ కట్టేసి లాక్కుని వెళ్ళిపోతూ ఉంటాడనమాట. అయితే దేవ గుడి చుట్టూరు ఎదుగుతాడు, ఎక్కడా కనిపించదు, ఒక గంట వరకు ఎదుగుతాడనమాట. అయితే ఇంకా ఇంటికైనా వెళ్దాం అనుకున్న టైంకి మిథునకు సంబంధించిన వస్తువు అంటే మిథున గాజే పడిపోయినడం చూస్తాడనమాట. మిథున గాజు కూడా తనకి ఎలా తెలుస్తుంది అంటే, మిథున బంగారం గాజులు ఒకసారి తెలియకుండా తీసుకున్నాడు కదా ఒక అమ్మాయికి హెల్ప్ చేయాలని, ఆ రకంగా ఆ గాజును చూసి గుర్తుపడతాడు. అంటే మిథున గుడి వరకు వచ్చింది కానీ గుడిలోకి రాలేదు. ఈ గాజును బట్టి చూస్తూ ఉంటే మిథున ఏదో ప్రమాదంలో ఉంది అని అయితే అనుకుంటూ ఇక వాళ్ళు ఏ దారిలో అయితే వెళ్ళుంటారో అటే వెళ్తాడనమాట దేవా కూడా. అయితే మొత్తం మీద దేవా మిథున ఆ జీప్లో వెళ్ళడం అయితే చూస్తాడు. అయితే మిథున చెయ్యి ఊపుతాడానికి ట్రై చేస్తూ ఉంటుంది దేవాని చూసి, కానీ దేవాకి తెలియదు అనమాట. ఈయనేమో అంటే పోలీస్ పక్కన ఇంకొక వ్యక్తి ఉంటాడు కదా, ఆయన మిథునని పట్టుకొని ఉంటాడు. ఈయనేమో డ్రైవ్ చేస్తూ ఉంటాడనమాట. అయితే మిథున నుండి ఇక డోర్ని గట్టిగా కాలుతో నెడుతుంది, ఆ డోర్ ఊడిపోతుంది. ఆ సౌండ్కి దేవ వెనక్కి తిరిగి చూసి మిథునని కనుక్కుంటాడు. అయితే పోలీస్ జీబన్ అయితే అది అర్థం చేసుకోలేడు, కానీ ఎవరో మిథునని అయితే కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్తున్నారు అని చెప్పడంతో, ఇక మిథునని ఇప్పుడు దొరికితే మనం చంపేస్తాడు సార్ అని చెప్పడంతో ఆయన ఏం చేస్తాడంటే ఇక మిథునని కిందకి నెట్టేస్తాడు. కిందకి నెట్టేయడంతో మిథున దొల్లి ఆ అడవిలోకి వెళ్ళిపోతుందనమాట. ఇక వాళ్ళేమో వెళ్ళిపోతారు, మిథునేమో ఇక అడవిలోకి వెళ్ళిపోతుందనమాట. ఇక అక్కడే బైక్ పెట్టేసి మిథున వెనకలనే దేవ కూడా తనను కాపాడాలన్నట్టు అడవిలోకి వెళ్ళిపోతాడు. అయితే మిథునకు ఒళ్ళు నిండా గాయాలే, చినిగిపోతుంది, చీరతో సహా చినిగిపోతుంది అనమాట. జాకెట్ కానీ ఇవంతా చినిగిపోతాయి. అసలు దేవ మిథునను చూసి చాలా బాధపడిపోతాడు. పైకి ఎంత కోపంగా మాట్లాడినా కూడా మిథున అలాంటి పొజిషన్లో ఉండడం చూసి చాలా బాధపడిపోతాడు. ఏంటి మిథునకి ఇలాంటి పరిస్థితి అని. అయితే ఇక అడవిలోనే ఉంటారనమాట. రాత్రికి రావడానికి కుదరదు, ఎందుకంటే చుట్టూరు అడవిలోంచి ఊరికి రావాలంటే చాలా టైం పడుతుంది, అసలు దారి ఎక్కడుందో కూడా తెలియదు. కానీ ఒక కొండల దగ్గర కొంచెం ప్లేస్ మంచిగా ఉంటుంది, అక్కడ కట్టుపుల్లలన్నీ తీసుకొచ్చి దేవ మంట పెట్టి, అందులోనూ తనకి ఫుల్ లోయలో పడిపోయింది కదా, ఒళ్ళంతా చీరుకుపోవడం అట్లా అయ్యేసరికి ఆ దెబ్బలకి మిథునకి ఫీవర్ లాగా వచ్చేస్తుంది అనమాట. చలికి గజగజ వణిగిపోతూ ఉంటుంది. మిథునని ఒక దగ్గర తను పడుకునేలాగా సెటప్ చేసి మిథున అయితే పడుకోబెడతాడు. అయితే మిథున అలా వణకడం చూసి మిథునని తన షర్ట్ తీసి మిథునకి ఇస్తాడనమాట. తన బనియన్తోనే ఉంటాడు. అయితే మిథున ఎంతకి చాలా వరకు వణుకుతూనే ఉంటుంది, అస్సలు తట్టుకోలేకపోతూ ఉంటుంది. ఇలా కాదు అని మిథున దగ్గరకు వెళ్ళి దగ్గర కూర్చొని మిథునని గట్టిగా చేత్తో అలా పట్టుకుంటాడనమాట. కొంచెం వెచ్చదనం తగిలేసరికి మిథున కుక్క పిల్లలాగా పాపం
దేవ దగ్గర ఒదిగిపోతుంది. ఇక నైట్ అంతా మిథునని అలాగే పట్టుకొని ఉంటాడనమాట. ఎంత ప్రేమో చూడండి నా మీద, కానీ పైకి మాత్రం ఇలా ఉంటాడు. మా నాన్నకి ఈ విషయం తెలిస్తే నన్ను ప్రేమగా చూసుకుంటాడు, నన్ను చాలా కేర్గా చూసుకుంటాడు, నన్ను ఎవరితోనూ ఒక మాట అనిపించడు, ఇవన్నీ తెలిస్తే మా నాన్న అల్లుడుగా ఒప్పుకుంటాడు కదా అన్నట్టు అనుకుంటూ ఉంటుంది. ఇక రాత్రంతా అక్కడే ఉంటారు. ఇక మిథునకి దగ్గరుండి తనకేమైపోతుందా, మరల వాళ్ళు ఏమైనా తిరిగి వస్తారా అని. అసలు విషయం ఏంటి అంటే వాళ్ళు పోలీసులు అన్న విషయం దేవాకి తెలీదు. ఖచ్చితంగా కానీ దేవ వాడు మొహం చూసున్నా కదా కూడా సరే వాళ్ళని పట్టుకొని విపరీతంగా పొట్టు కొట్టుండేవాడు. ఇక మిథునని తెల్లారేసరికి ఎలాగోలా మిథుననైతే ఇంటికి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. అయితే దేవ వాళ్ళ నాన్నమ్మ కంగారు పడుతూ ఉంటుంది. ఏంటి గుడికని వెళ్ళారు ఇంకా రాలేదు, ఏంటి ఏమై ఉంటారు ఏంటి అన్నట్టు కంగారు పడుతూ ఉంటే ఇక ఏకుజామున వీళ్ళిద్దరూ వెళ్ళేసరికి ఏంటమ్మా మిథున ఈ చీర ఏంటి, ఈ గాయాలేంటి అంటే మిథునని ఎవరో కిడ్నాప్ చేశారు నానమ్మ అని చెప్పగానే షాక్ అయిపోతుంది. మిథునని కిడ్నాప్ చేశారా, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అంటూ ఉంటే వాళ్ళెవరో నాకు అర్థం కాలేదు, మిథునని ఎందుకు కిడ్నాప్ చేశారో కూడా తెలియలేదని అయితే అంటూ ఉంటే మిథునకు తెలుసు అనమాట వాళ్ళు పోలీసులు అన్న విషయం. కానీ మిథున దేవాతో వాళ్ళు పోలీస్ అని చెప్తే ఇంకా పెద్ద గొడవలు అయిపోతాయి, ఏం జరుగుతుందో ఏమో, దేవా మీద ఇంకా ఏం చేస్తారో, మొన్న కూడా పోలీస్ కేసు పెట్టి స్టేషన్లో విపరీతంగా కొట్టారు, ఇది ఎవరి పని అయి ఉంటుంది అన్నట్టు ఇక మిథున ఏం చెప్పదనమాట. కానీ దేవ మాత్రం కోపపడుతూ ఉంటాడు. వాళ్ళెవరో నాకు తెలియాలి అప్పుడు చెప్తాను, అయినా ఏదైనా కోపం ఉంటే నా మీద తీర్చుకోవాలి కానీ నా భార్య మీద తీర్చుకోవడం ఏంటి అంటూ మాట్లాడడంతో ఒక్కసారిగా అటు దేవ వాళ్ళ నానమ్మ మిథున ఇద్దరు తలలు తిప్పి దేవ వైపు చూస్తారనమాట. నా భార్య అన్న పదంతో మిథున తగిలిన దెబ్బలన్నీ మర్చిపోతుంది. అసలు ఒళ్ళు నొప్పులు లేవు, ఏమీ లేవు, నా భార్య అన్న పదమే తనకు గుర్తొస్తూ ఉంటుందన్నమాట. కానీ దేవ మరలా అలాని కాదు, ఏదో నోట్లోంచి వచ్చేసింది కానీ భార్య కాదు, ఎవరైనా నీ పొజిషన్లో ఎవరైనా కూడా నేను కాపాడుతానులే అన్నట్టు మాట్లాడతాడు. దేవా ఎందుకు దేవా ఇంకా కూడా ఇలాగే నటిస్తావని అయితే మిథున అనుకుంటూ ఉంటుంది అనమాట. సరే రామ్మ లోపలికి రా అని చెప్పని తను ఫ్రెష్ అవ్వమని అయితే చెప్తుంది. ఇక ఆ గాయాలన్నిటికీ మందైతే దగ్గరుండి దేవానే రాస్తాడనమాట. దేవ అలా మిథునకు తగిలిన దెబ్బలకి మందు రాస్తూ ఉంటే మిథున దేవానే కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటుంది. ఎందుకు అలానే చూస్తూ ఉన్నావు, నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చేసుకుంటాను అంటూ ఉంటే మరి నీ పని ఏం చేస్తున్నావు అంటే దెబ్బలకి మందు రాస్తున్నాను అంటే మరి నా పని కూడా నేను చేసుకుంటున్నాను, నిన్ను చూడడమే ఈరోజు నా పని అన్నట్టు చెప్తుందనమాట. అంటే కొంచెం రొమాంటిక్గా మాట్లాడుతుంది. దేవా అట్లా మిథున చూస్తూ ఉండేసరికి నువ్వు అలా చూస్తూ ఉంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది, కొంచెం ప్లీజ్ చూపు మార్చుకోవా తిప్పుకోవా అంటూ ఉంటే లేదు నేను తిప్పుకోను, నా భర్తను నా ఇష్టం నేను చూసుకుంటాను అనేది అంటూ ఉంటే నా భర్త ఏంటి, నా భర్త నేనేం నీ భర్తను కాదు, నువ్వు నాకేం భార్య కాదు, నా డిక్షనరీలో భార్య భర్తన పదాలే లేవు, ఆ బంధానికి నేను వాల్యూ ఇవ్వనంటూ మాట్లాడతాడు. సరే నువ్వు ఇవ్వకు నేను ఇస్తాను అంటూ మిథున మాత్రం దేవాన్ని సైడ్ కొడుతూ ఉంటుంది.